హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను సన్న వంకాయలతో వంకాయ ఉల్లికారం అయితే చేస్తున్నానండి. ఉల్లికారం వేపుడు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు కాయ కాయ చేసేది అసలు ఎంత కూర అయినా సరే మనం వేడి వేడి అన్నంలో అట్లా ఒక 10 కాయల వరకు అయితే మాత్రం ఒక్కొక్కళ్ళు 10 కాయలు అయితే తినేస్తారు. అంత టేస్ట్ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయ ఉల్లికారం కోసం నేను ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి. ఈ పావు కేజీ వంకాయలకి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, గరం మసాలా, పసుపు, గల్లుప్పు, కొద్దిగా చింతపండు పేస్టు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వంకాయలు కడిగి కట్ చేసుకొని ఈ పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకొని అప్పుడైతే మనం కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? ఇంక ఇప్పుడు నేనైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి మనం పేస్ట్ పట్టుకునే ముందు అయితే ఎప్పుడు చెప్పే మాట అనుకోకండి. ముందుగా ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా సరే ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇవన్నీ ఇప్పుడు పేస్ట్ అయితే పట్టేసుకుందాము. ఈ కర్రీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. సూపర్ డూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే పేస్ట్ పడతా. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా బౌల్లో వాటర్ వేసుకొని వంకాయలు అయితే ఈ వాటర్లో నీట్గా కడిగేసుకుందామండి. ఇట్లా కడుక్కున్న తర్వాత మనం ఒక్కొక్క వంకాయ తీసుకొని దీనికి ఒకవైపు మాత్రమే మనం ఘాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి సన్న వంకాయలు కదా, 2 వైపులు ఘాటు పెట్టుకోవటం వల్ల మనం స్టఫ్ పెట్టేసింది మొత్తం అవతల వైపు నుండి బయటకైతే వెళ్ళిపోతుందండి. ఇట్లా వంకాయకైతే ఘాటు పెట్టుకొని మనం మొత్తం కాయలో ఏమీ పుచ్చు లేకుండా చూసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, మిక్సీ పట్టుకున్నది, దీన్నైతే ఈ వంకాయల్లో సరిపడా కూర్చుకోవాలండి. స్టఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ మాత్రం భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది నేను ఒక పెళ్ళిలో తిన్నానండి. అప్పటి నుంచి చేయడం అయితే నేర్చుకున్నాను. కానీ దీనికి వంకాయలు మాత్రం మనం షాప్లో కొనుక్కొచ్చిన కాయలు అయితే అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంట్లో కాసిన కాయలు అయితే అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకుంటే అది మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇవి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాస్తుంటే మా వదిన అయితే పంపించారు. ఇంట్లో కాసిన కాయలండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, అసలు కాయ ఎంత నీట్గా ఉందో. అమాంతం అసలు కూరతోనే ఇట్లా వట్టి వంకాయ ముక్కలే తినేయచ్చండి. దీని కర్రీ కూడా రైస్తో కూడా పని లేదు. అంత టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది. నేను ఇంతకుముందు గుత్తి వంకాయ చేసిన వీడియోలో కూడా చెప్పానండి. మేమైతే వంకాయ ప్రియులం బాగా. చాలా అంటే చాలా ఇష్టం నాకు, మా వారికి వంకాయ కర్రీ అంటే. కనీసం ఈ వంకాయలు ఆ వంకాయలు నెలలో 3 సార్లు అయితే వండుకుంటామండి మేము. ఇప్పుడు అన్నీ ఇలాగే స్టఫ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకు వంకాయల్లో స్టఫ్ అయితే స్టఫ్ చేసుకోవడం అయిపోయిందండి. దీనికి నేను స్టఫ్ చేశాను. మిగతా పేస్ట్ అయితే ఇది మిగిలింది. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వంకాయలు అయితే వేసుకుందాము.
ముందు ఫస్ట్ అయితే ఒక 10 నిమిషాల పాటు ఈ పేస్ట్ వేయకుండా నార్మల్గా వంకాయలు అయితే కొంచెం మనం వేగే వరకు వేపుకోవాలండి. 10 నిమిషాల వరకు అయితే దానికి మూత పెట్టేసుకొని అట్లా ఉంచేసుకుందాము. 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. మనకి వంకాయలు అయితే సూపర్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనకి ఇందాక మిగిలిన పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అయితే పైన వేసేసుకుందాము. ఇంకా దీంట్లో మనం ఏమీ యాడ్ చేసే పని లేదండి, ఎందుకంటే మనం ఇందాక మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఉప్పు అన్నీ ఇందులో ఉన్నాయి సరిపోతాయి. ఇక ఇది మాత్రం ఈ నూనెలో బాగా ఫ్రై అయితే సరిపోద్దండి. ఇట్లా మూత అయితే పెట్టేసుకున్నాము. ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి. ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టకుండా సన్న మంట మీద ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మాత్రం వేపుకోవాలి ఫ్రెండ్స్. మనం సన్న మంట మీద గిన్నె అడుగంటకుండా. అసలు వంకాయలు అట్లా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. కమ్మటి స్మెల్ వస్తుంది, ఎంత బాగుందో కూర. దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఆయిల్ ఎక్కువ వేసాను అనుకుంటారేమో, సారీ. నేను వండే కూరను బట్టి మాత్రమే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీకు కెమెరా జూమ్లో కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఉన్నట్టుగా కనిపించవచ్చు ఎక్కువగా. నేను వేసేది ఎంతైనా దానిలో కొంచెం ఎక్కువలాగా అనిపిస్తుంది కావచ్చు, బట్ నేను కూడా కర్రీని బట్టే ఆయిల్ అయితే వేసుకుంటానండి. ఈ కర్రీకి మాత్రం ఆయిల్ మాత్రం కొంచెం పడుతుంది. ఆ ఆయిల్లో ఈ కాయ నీట్గా ఫ్రై అయితే మాత్రమే దానికి అసలు టేస్ట్ అయితే వస్తుందండి. చాలా జాగ్రత్తగా కాయ విరగకుండా నిదానంగా సన్న మంట మీద అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన సన్న వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అయితే ఈ వేపుడు అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. అసలు వేడివేడిగా గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే. ఒక్కసారి అయితే మీరు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే నేను చూశారు కదా, నేను ఎలా చేశానో మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని అయితే షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.